శ్రీజ ఎలిమినేషన్కి 5 కారణాలు. ఈ 5 కారణాలు మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు మాట్లాడుకుందాం. ఆ ఇద్దరు ఎవరో కూడా మాట్లాడుకుందాం. ఆ ఇద్దరికి 5 కారణాలకి సంబంధం లేదు. ఈ ఇద్దరు సపరేట్. అసలు ఈ ఇద్దరి వల్ల 5 కారణాలు కూడా వచ్చాయేమో, నాకు అనిపించాయేమో అని కూడా అనిపిస్తూ ఉంది. సో వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్దాం. మాట్లాడుకునే ముందు ఒక లైక్ ఎందుకు కొట్టరు? లైక్ ఒక సబ్స్క్రైబ్ ఎందుకు చేయరు? సబ్స్క్రైబ్ నేనేమన్నా బూతులు మాట్లాడుతున్నానా? నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? సో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను కదా. మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు మహేష్ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకు? అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో ఇంకా మొలకలు రాలా. నా పొలంలో కూడా మొలకలు రావాలి కదా. మరి నా పొలంలో మొలకలు తెప్పించే బాధ్యత ఎవరిది? మీరు తీసుకోండి. అదన్నమాట సంగతి. మీరు లైక్ కొట్టారని నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. సో మాట్లాడుకునే ముందు ఫస్ట్ టాస్కుల గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ టీము శ్రీజ కోసం టాస్కులు మార్చేశారు. శ్రీజ వచ్చింది కాబట్టి, భరణి గారి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కాబట్టి ఆయనకి ఫేవర్గా టాస్కులు పెట్టారు. సో ఇవైతే మాట్లాడుతున్నారో సో అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ డిజైన్ అయిపోయి ఉంటుంది. ఒక వారానికి ఏం టాస్కులు పెట్టాలి, ఒక 2 వారాలకు ముందే వాళ్ళ దగ్గర ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ 2 వీక్స్కి ఏంటి అనేది, వర్షం పడితే ఏంటి, వర్షం పడకపోతే ఏంటి అనేది వాళ్ళ దగ్గర వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి. అదొక కార్పొరేట్ షో. అదేమి జస్ట్ వంకాయలు ఉన్నాయి, సో ఉల్లిపాయలు లేవు, సరే కానీ వంకాయలతో చేద్దాం కూర అప్పటికప్పుడు, అలాంటిది కాదు కదా. ఒక కార్పొరేట్ షో. వాళ్ళకి ప్రీ ప్లాన్ ఉంటుంది. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి వాళ్ళకు ఉంటాయి. ఎలా ఏంటనేది. సో డెసిషన్స్ గేమ్ లోపల కంటెస్టెంట్స్ని ఎలా డెసిషన్ తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ మేబీ తీసుకోవచ్చేమో, కానీ టాస్కులు మాత్రం అవి 3 పెట్టిన టాస్కులు. సో ఇద్దరికి ఫేవర్గా ఉండే టాస్కులు, శ్రీజాకు కూడా గెలిచే టాస్కులు అవి. ఓకేనా, టాస్కులతో సంబంధం లేదు. ఇంకా ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి విచ్ ఇస్ ఎ ఫెయిర్ ఓటింగ్ అది. సో అది నార్మల్ ఓటింగ్లో కలిపి పెడతారా అంటే, సో కలిపి పెట్టే ఛాన్సే లేదు. అలా పెట్టమని అడగటం అనేది బుద్ధి తక్కువ. ఒకవేళ వీళ్ళిద్దరికీ ఆ హాట్స్టార్ ఓటింగ్లోనే కింద 2గా పెట్టి అప్పుడు కూడా విడిగానే పెట్టాలి వీళ్ళిద్దరికి. అప్పుడు 2 ఓట్లు వేయాల్సి వస్తుంది హాట్స్టార్లో. నార్మల్ ఓటింగ్ ప్లస్ వీళ్ళకి ఎక్స్ట్రా ఓటింగ్. అంతేగాని ఆ 8 మందితో కలిపి ఈ ఇద్దరిని పెట్టి దాంట్లో నుంచి ఆ ఇద్దరు ఎవరికి హైయెస్ట్ వచ్చిందో చెప్పు, అప్పుడు యాక్యురేట్ ఉంటుంది. ఇదంతా తుప్పాస్ వాదన అనమాట. అది వర్కౌట్ కాదు. అలా వాదిస్తున్నాము అంటే సో అప్పుడు మనలో ఏదో ఇంటెన్షన్ వేరే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. దీనికి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఇదంతా ఓటింగ్ గురించి, బాండ్స్ గురించి మాట్లాడతాం. ఆ బాండ్స్ ఎందుకంటే, ఇప్పుడు హౌస్లో ఒక వ్యక్తి భరణి గారు ఉన్నారు అంటే కారణం బాండ్స్ వల్లే. తనూజ గారు ఓటింగ్ అవ్వచ్చు, లేకుంటే దివ్య గారు ఆయన కోసం ఆడిన గేమ్ అవ్వచ్చు, ఇమ్మాన్యుల్ ఆయన కోసం పెట్టిన ప్రాణం పెట్టి ఆడిన గేమ్ అవ్వచ్చు. ఇటుపక్క శ్రీజ దగ్గరికి వచ్చరికి డెమోన్ పవన్ అన్నీ మర్చిపోయి అంతా మా ఫ్రెండ్ ఉండాలి అని చెప్పి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఇంకంతే విధ్వంసం సృష్టించాడు. దానికి కారణం బాండే. కళ్యాణ్ వితిన్ ద 3 minutes ఒక టాస్క్ని సప్ప కుర్రాడు చురక పాదరసం లెక్క కదిలిండు. సో దానికి కారణం ఒక బాండ్. సో హౌస్లో బాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మనం ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం అనేది మాత్రమే చూసుకోవాలంతే. భరణి గారు ఒకసారి బయటకు వెళ్ళిపోయారన్నా, భరణి గారు ఇప్పుడు హౌస్లో ఉన్నారన్నా, ఇప్పుడు శ్రీజ బయటకు వెళ్ళిపోతుందన్న కారణం కూడా అదే, బాండ్స్ని మెయింటైన్ చేయగలగాలి. ఓకేనా, నాకు నేనే ఉంటాను అంతే అంటే ఇంకంతే కొట్టదు అనమాట. ఇప్పుడు కారణాలు మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. ఎక్కడ రాసుకొచ్చా మర్చిపోతానేమోనని. ఫస్ట్ ఓవర్ యాటిట్యూడ్. ఫస్ట్ 2 weeks అమ్మాయికి ఏదైతే ఓవర్ యాటిట్యూడ్ ఉందో సో అదే ఓవర్ యాటిట్యూడ్తో ఇప్పుడు కనిపించింది అమ్మాయిలో హౌస్లో. సో దీనికి ఎందుకు ఫస్ట్ 2 weeksలో ఆ అమ్మాయిలో మాకు కొంచెం ఓవర్ యాటిట్యూడ్ కనిపించింది. నాకు సార్ వాళ్ళు కంటిన్యూస్గా అమ్మాయిని టాన్ చేస్తున్నారు, టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో ఆడియన్స్ వాళ్ళు కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అర్థం కాలేదు. శ్రీజ ఎప్పుడైతే ప్రియ వెళ్ళిపోయిందో సో అప్పుడు కొంచెం అర్థమైంది, అప్పటి నుంచి కొంచెం తగ్గింది. సో ఎవరైతే తనూజ కొంచెం ఉందో సో తనూజతో ఫేవర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి సో కళ్యాణ్ అవ్వచ్చు అండ్ ఈ అమ్మాయి అవ్వచ్చు తనూజతో బాగుంటున్నారు, అక్క అంటున్నారు, బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. సో తనూజ అయితే నీట్గా ఉంటుంది, తనూజ కూడా దీంతో బాగుంటుంది. ఎంత బాగుంటున్నారంటే వాళ్ళు సో ఇమాన్యుయల్ అండ్ దివ్య వచ్చి కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పినా కూడా వినకుండా నా కోసం నేను ఉన్నాను, సో అందుకని నేను కళ్యాణ్తో వెళ్ళి మాట్లాడాను, నా గేమ్ కోసం అన్నంత స్టాండ్ తీసుకుంది. బట్ ఇటుపక్క వీళ్ళ ప్లాన్స్ వీళ్ళు వేసుకొని ఉండొచ్చు. ఓకేనా, అగైనెస్ట్ తనూజ. అంత మంచిగా మారిపోయిన అమ్మాయి ఆల్ ఆఫ్ ద సడన్ బయటకు వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ సేమ్ లోపలికి వచ్చినప్పుడు అదే యాటిట్యూడ్ తోటి, అదే ఓవర్ యాటిట్యూడ్ తోటి. ఒక మనిషికి యాటిట్యూడ్ ఉండడం అనేది అందం అండి, ఒక అమ్మాయికి ఎస్పెషల్లీ. అది ఏ అమ్మాయికైనా కానీ యాటిట్యూడ్ అనేది అందం. బట్ అది ఓవర్ యాటిట్యూడ్ అయితే చిరాకు వస్తుంది. ఓకేనా, అది ఎవరికైనా కానీ. సో ఈ అమ్మాయి విషయంలో లోపలికి వచ్చినప్పుడు చాలా చిరాకు పెట్టింది. ఎందుకంటే డే 1 వచ్చినప్పుడు సో నామినేషన్ ఎవరినైతే చేయాలో వాళ్ళతోనే నామినేషన్ చేసింటే సరిపోద్ది. ఆర్గ్యుమెంట్ చేయకపోవడం కానీ, అంటే వీళ్ళని ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరైతే ఈ అమ్మాయికి మేబీ నెగిటివ్గా చెప్పుంటారు, నువ్వు వెళ్ళి తనూజని టార్గెట్ చేయకపోకు, బట్ తనూజకి కౌంటర్ ఇవ్వు, ఇప్పటికీ మేము తనూజ గురించి చాలా నెగిటివ్గా చెప్పేసి ఉన్నాము, సో కాబట్టి నువ్వు వెళ్ళి తనూజ లైట్గా టచ్ అయ్యి, తనూజ హేటర్స్ అందరూ నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు మాధురి గారిని కూడా టచ్ అయ్యి, సో మాధురి గారి హేటర్స్ కూడా నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు కళ్యాణ్ నామినేట్ చేసుకో కావాలంటే, సో అప్పుడు కళ్యాణ్ నామినేట్ చేస్తూ కూడా నువ్వు తనూజని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసుకోవచ్చు అని ఎవరైతే చెప్పారో, సో ఆ అమ్మాయి ఆ మాటలు విన్నట్టుంది. అక్కడ కొంచెం యాటిట్యూడ్ చూపించింది, అంటే నీకు సపోర్ట్తోనే ఆడతావు, నువ్వు సపోర్ట్తో ఆడకుండా ఒక గేమ్ చెప్పు, బంధాలు అక్క అక్క అనాలంటే నాకు బాధగా ఉంది, అక్క అంటే మళ్ళీ నేను గెలుచుకున్న కప్పు నాకు ఇచ్చేమని అడుగుతావేమోనని. సపోర్ట్ లేకుండా ఎవరు హౌస్లో గేమ్ ఆడలేరండి. ఇప్పుడు శ్రీజ ఉంది, సపోర్ట్ గేమే కదా ఆడింది, తన కోసం తను నిలబడటం కోసం డెమోని అడిగిందా, తన కోసం తను నిలబడటం కోసం కళ్యాణ్ అడిగిందా, తన కోసం తను నిలబడటం కోసం గౌరవం అడిగిందా, తన కోసం తను నిలబడటం కోసం నిఖిల్ కూడా అడిగిందా ఆడమని, తన కోసం తను నిలబడటం కోసం ఇమాన్యుల్ కూడా అడిగింది కదా, ఇమాన్యుల్ ప్లీజ్ నాతో వచ్చి నా కోసం వచ్చాడని. అంటే ఎట్ దట్ మూమెంట్ వాళ్ళు గెలవాలి అంటే వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు తనుజ దగ్గరికి వచ్చేసరికి తనుజ సపోర్ట్ అంటే ఆ పూల్లో పడుకున్నప్పుడు ఏదైతే దానికి సపోర్ట్ కావాలి ఖచ్చితంగా, ఆ ఇమ్యూనిటీ టాస్క్ అంటేనే సపోర్ట్ కావాలి, కెప్టెన్సీ అవ్వాలి వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు అప్పుడు సపోర్ట్ కావాలి, అన్నిటికీ సపోర్ట్గానే ఆడాలి. సో ఇండివిజువల్గా గేమ్ ఆడినప్పుడు ఆ అమ్మాయి గేమ్ ఆడింది కళ్యాణ్తో కలిసి, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, వర్స్ట్ ప్లేయర్ దగ్గర నుంచి సో సెకండ్ ప్లేస్ వరకు వచ్చారు, వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు ఎలాగోలా. సో కాబట్టి అనవసరంగా ఓవర్ యాటిట్యూడ్ చూపించడం అనేది ఆ టైంలో అక్కడ కరెక్ట్ కాదేమో అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి మనకి ఏదైతే టూ మచ్ హైప్ వచ్చినప్పుడు మనం చాలా తగ్గి ఉండాలి, ఓకేనా. లైక్ అన్నీ ఉన్న ఇస్త్రాకు అనికి మనకి ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరిగిరి పడుతుంది అన్నారు చూస్తారా. సో మన దగ్గర మనకు టూ మచ్ హైప్ ఇచ్చారు. అగ్ని పరీక్షలో టూ మచ్ హైప్ వచ్చింది అమ్మాయికి, టూ మచ్ హైప్ వచ్చిన తర్వాత హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ హౌస్లోకి అడుగుపెట్టిన అమ్మాయి సో దాని తర్వాత ఎలా బిహేవియర్ చేసింది ఆ 2 వీక్స్, దాని తర్వాత ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఎలా మారిందో మనం చూసాం. సో బయటకు వెళ్ళిపోయిన శ్రీజ తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ హైప్ వచ్చింది, టూ మచ్ హైప్ వచ్చింది. ఈసారి పాజిటివ్ హైప్ వచ్చింది, అప్పుడు పాజిటివ్ హైప్ వచ్చింది, ఇప్పుడు పాజిటివ్ హైప్ వచ్చింది. పాజిటివ్ హైప్తో పాటు సింపతి కూడా వచ్చింది. సో కాబట్టి అమ్మాయిని ఎక్కడో పెట్టింది. అలాంటి అమ్మాయి సో వేరే ఒక పెద్ద రివ్యూయర్ కూడా అమ్మాయి టాప్ 5లో ఉండిపోద్ది అని కూడా చెప్పారు. అంత బలంగా చెప్పాడు ఆయన టాప్ 5లో ఉంటుందని. సో అమ్మాయి టాప్ 5లో ఉంటుంది అన్నంత బలంగా చెప్పాడంటే అమ్మాయికి వచ్చిన హైప్ ఎంతో అర్థం చేసుకోండి. అలాంటి హైప్ వచ్చినప్పుడు మనం ఎంత తగ్గు ఉండాలి. సో కాకపోతే మన హైప్ వచ్చింది అని చెప్పి మళ్ళీ మన ఒరిజినాలిటీ ఏదైతే ఉందో మన ఒరిజినాలిటీ అక్కడ చూపెట్టాం. సో అలా చూపెట్టడం అనేది బిగ్గెస్ట్ మైనస్. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ ఫ్యాన్సే నాతో చెప్పిన మాట. అనవసరంగా యాటిట్యూడ్ చూపెట్టిందన్న, అంటే పర్మనెంట్ అయిన తర్వాత వేరేలాగా ఉంటుంది, పర్మనెంట్ అవ్వకముందు వేరేలాగా ఉంటుంది. సో అమ్మాయికి సింపతి వచ్చింది, ఆ రీల్స్ పెట్టింది, అమ్మాయి మంచిగా మారింది. సో నేను కూడా పెట్టా కదా, మంచిగా మారినప్పుడే ఎందుకు ఎలిమినేషన్ అని. సో అలాంటి అమ్మాయి మళ్ళీ పాత దానికే వస్తే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి. సో హైప్ వచ్చినప్పుడు చాలా తగ్గి ఉండాలి, అక్కడ అమ్మాయి అది మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పుడు మాటలు వినకూడదు. ఆ అమ్మాయి చెప్పుడు మాటలు వినింది. లిటరల్ ఎవరైతే ఆ ఇద్దరు ఉన్నారో సో ఆ ఇద్దరు మాటలు వినింది అమ్మాయి. సో నువ్వు ఇది చెయ్యి, వీళ్ళని టార్గెట్ చెయ్యి. డెమోన్ పవన్ ఆ అమ్మాయి కోసం ప్రాణం పెట్టి ఆడాడు ఫస్ట్ టాస్క్. అలాంటి అబ్బాయిని నమ్మలేదు ఆ అమ్మాయి. రద్దు అయిపోయినా కానీ ఈక్వల్ అవ్వకుండా ఒక టాస్క్ని గెలిపించాడు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చిందన్న, తర్వాత పాయింట్ వాళ్ళకి ఈక్వల్ కాకుండా 1-0తో వీళ్ళు లీడ్లో ఉన్నారు అన్న, దానికి కారణం డెమోన్ పవన్. అలాంటి డెమోన్ పవన్ తోటి ఎలా బిహేవ్ చేసింది నైట్, ఓపిక ఉండాలి కదా. ఎందుకంటే డెమోన్ పవన్ మీద నెగిటివ్ ఉంది బికాస్ ఆఫ్ రితు. సో నువ్వు డెమోన్ పవన్ ఎన్నైనా అనొచ్చు, నువ్వు తనుజాను గురించి మాట్లాడుకోవచ్చు, నువ్వు కళ్యాణ్కి ఒక్కరితే ఉన్నావా మామూలుగా ఉండు. సో మేము బయట నుంచి మేము కామనర్ మేము రుద్దుతాము. సో నువ్వు మాత్రం తనుజాను కావాలని టార్గెట్ చేయి, గేమ్ మీదే టార్గెట్ చేయి, ఇంకా వేరేలాగా టార్గెట్ చేయబాకు, గేమ్ గురించి మాట్లాడుతూ ఉండు, మేము ఇక్కడ నీ గురించి మేము పాజిటివ్గా మాట్లాడతాం. ఇదే ఆమెకు చెప్పి పంపించింది, లిటరల్ ఆమెకు చెప్పి పంపించింది. ఎందుకంటే కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చూసిన వర్డ్స్, ఆ వర్డ్స్తో సహా వాళ్ళు నీట్గా వాళ్ళకి ఇస్తే ఆ అమ్మాయి అది అక్కడ డెలివరీ చేసింది వచ్చి. ఆ ఇద్దరే అది. సో ఆ ఇద్దరు వల్ల చెప్పుడు మాటలు వినడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి. ఎందుకంటే సో వచ్చి రాగానే నువ్వు ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నావు వాళ్ళనే నామినేట్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీకు రీఎంట్రీ ఉంటుందని నీకు తెలుసు, నేను హౌస్లోకి పంపిస్తారని తెలుసు, ఓకేనా, నీకు ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ వచ్చి రాగానే నువ్వు అందరితోటి గొడవలు పెట్టుకుంటే నీకు హౌస్లో ఎగ్జిస్టింగ్ ఎలా ఉంటుంది అనుకున్నావు. పోయే కొద్ది సపోర్ట్ ఉంటుంది. బంధుత్వాలు ఎందుకు, నువ్వు నామినేషన్స్లో లేకపోతే నీకోసం ఎవరైనా సపోర్ట్ చేయాలి. కళ్యాణ్ ఫ్యాన్సే అమ్మాయికి సపోర్ట్ చేయాలి. బికాస్ ఆఫ్ కళ్యాణ్ని నామినేట్ చేసినప్పుడు ఒకసారి ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది కాబట్టి సో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ని శ్రీజకి ఓట్స్ వేయలేదు. సో అలాంటిది చెప్పుడు మాటలు వినడం వల్ల సో ఆ అమ్మాయికి తప్పలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
మనం ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి అది తెలియలేదు. సో ఆ అమ్మాయికి ఇప్పుడు టూ మచ్ హైప్ రావటం వల్ల ఏదైతే హైప్ వచ్చిందో ఆ హైప్ని ఆ అమ్మాయి విన్నర్ మెటీరియల్ కింద కన్సిడర్ చేసుకుంది. బట్ యాక్చువల్గా ఆ అమ్మాయికి హైప్ ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయికి స్టాండ్ ఎందుకు తీసుకున్నారు, ఆడియన్స్ త్రూ ఓటింగ్ ద్వారా వెళ్ళలేదు అని ఒకే ఒక రీజన్ తోటి ఆ అమ్మాయికి అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఓకేనా. దాని తర్వాత అమ్మాయి మారిపోయింది కదా, టాస్క్లు బాగా ఆడుతుంది కదా, సో అలాంటి అమ్మాయి గొడవలు కూడా పడుతుంది కదా అని చెప్పి ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, హౌస్లో బంధాలు ఎక్కువైపోయి డ్రామా సీరియల్ లాగా జరుగుతుంది. బికాస్ ఆఫ్ బర్నీ అన్న అండ్ నెక్స్ట్ దివ్య నిఖిత వీళ్ళ లైవ్లో ఎక్కువగా మాట్లాడడం, డెమోన్ పవన్ రితు ఇవి అంత నెగిటివిటీ లేదు అక్కడ హౌస్లో. నెగిటివ్ కంటెంట్ ఎక్కడ కనిపించట్లేదు, అంతా టూ మచ్ పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. లైక్ బ్రహ్మోత్సవం సినిమాల లాగా రావు రమేష్ క్యారెక్టర్ ఎక్కడ లేదని చెప్పి ఈ అమ్మాయిని లోపలికి పంపించాలనుకున్నారు. అంతే తప్పితే సో ఈ అమ్మాయికి ఏదో విన్నర్ మెటీరియల్ లేకుంటే ఈ అమ్మాయి విన్నర్ అయిపోయి అమ్మాయిని బయటికి పంపించేశారనో కాదు. ఎందుకంటే అమ్మాయి బయటకు వచ్చేసినప్పుడు అమ్మాయి ఓటింగ్ పర్సెంట్ 10% కూడా లేదు. ఓకేనా. కళ్యాణ్ని నెక్స్ట్ తనూజాని ఈ అమ్మాయిని ముగ్గురిని పెడితే సో ఈ అమ్మాయి పర్సెంట్ 10% కూడా ఉండదు. కళ్యాణ్కి తనూజాకి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. ఈ అమ్మాయిని కోసం ఎందుకు మాట్లాడారు, ఎందుకు స్టాండ్ తీసుకున్నారు అనేది ఆ అమ్మాయికి అర్థం కావాలి. అది అమ్మాయి అర్థం చేసుకోవాలి. అరే మనం బయటకు వచ్చినప్పుడు మన ఓటింగ్ ఏంటి, దాని తర్వాత పోల్స్లో పెట్టినప్పుడు మన ఓటింగ్ ఏంటి, సో మన కోసం ఎందుకు స్టాండ్ తీసుకున్నారు, ఏ కారణంతో స్టాండ్ తీసుకున్నారు అనేది అమ్మాయి అర్థం చేసుకోకుండా మన కోసం స్టాండ్ తీసుకున్నారు, మన కోసం చాలామంది జనాలు వచ్చారు, సో మనకి మిలియన్ కొద్ది వ్యూస్ వచ్చేసాయి కాబట్టి మనం తోపులు అయిపోయాం, తురుములం అయిపోయాం అని చెప్పి మన గురించి మనం ఎక్కువగా ఊహించుకోవడం వల్ల జరిగిన పరిణామం అనమాట. ఓకేనా. సో కరెక్ట్గా అంచనా వేయలేదు తన గురించి తను, అది ప్రాబ్లం అయిపోయింది. రివ్యూయర్స్ అందరూ నాకు స్టాండ్ తీసుకున్నారంటే బికాస్ ఆఫ్ స్టాండ్ తీసుకున్న రీజన్ వేరు. సో బట్ ఆ అమ్మాయి ఏంది తన కోసం స్టాండ్ తీసుకున్నారు అనుకుంది. బట్ అక్కడ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కరెక్ట్గా లేదని చెప్పి స్టాండ్ తీసుకున్నారు కొంతమంది. దానికి ఆ అమ్మాయికి స్టాండ్ తీసుకున్నారు, నాకు ఫేవరెట్ అయిపోయారు మిగిలిన వాళ్ళందరూ అని చెప్పి ఆ అమ్మాయి అనుకోని ఉండొచ్చు. దాంట్లో తప్పు లేదు, కాకపోతే అలా అనుకోవటమే కొంప ముంచింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి అసలు బయట పబ్లిసిటీ దేనికి వచ్చింది, ఇది మెయిన్ రీజన్. బయట పబ్లిసిటీ దేనికి వచ్చింది ఆ అమ్మాయికి, ఏదైతే ఆ అమ్మాయి వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేసి ఎలిమినేట్ చేసి పంపించారు, దట్టు గేమ్ ఆడింది, బజర్లో కొంచెం డౌట్ ఉంది, అయినా కూడా అలాగా వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసి పంపించడం ఏంది. సో మాధురి గారు వచ్చి రాగానే పేరు అడిగింది, ఈ అమ్మాయి మీ పేరు మీరు తెలుసుకో, నా పేరు తెలుసుకో, అది అనింది. సో దాని తర్వాత వెంటనే పంపించేశారు. సో సెలబ్రిటీస్ అంటే వేరే వాళ్ళ పొలిటికల్ యాంగిల్ తోటి భయపడి ఈ అమ్మాయిని బయటికి పంపించేశారా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి బయటికి వెళ్తున్నప్పుడు అంతా మంచిగానే ఉంది కదా, అందరితోటి బాగానే మాట్లాడుతుంది కదా, మారిపోయింది కదా, సో ఈ అమ్మాయి గేమ్స్ బాగా ఆడుతుంది కదా, సో వేరే గేమ్స్ ఆడిన కంటెస్టెంట్స్ కూడా హౌస్లో చాలా మంది ఉన్నారని కంపేర్ కూడా చేస్తూ మాట్లాడారు ఈ అమ్మాయితోటి. సో ఈ అమ్మాయి హౌస్లో ఉంటే గొడవలు ఉంటాయి అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకున్నారు. బట్ ఫస్ట్ 2 వీక్స్కి తర్వాత 2 వీక్స్కి ఈ అమ్మాయిలో మారిపోయింది. ఫస్ట్ వీక్ గొడవ పడింది, సెకండ్ వీక్ గొడవ పడింది, థర్డ్ వీక్ గొడవ పడింది, వెళ్ళే 4th వీక్ గొడవ పడింది, వచ్చే 5th వీక్ అప్పుడు కూడా గొడవ పడింది, బయటకు వెళ్ళేటప్పుడు కూడా. సో అప్పుడు కూడా గొడవ పడింది. బట్ ఫస్ట్ 2 వీక్స్లో మరి అసహించుకున్న వాళ్ళు ఈ లాస్ట్ 3 వీక్స్లో ఎందుకు అమ్మాయికి ఎంత కొంత సపోర్ట్ చేశారు బయటకు వెళ్ళిపోయినప్పుడు. ఆ గొడవలు పడేటప్పుడు యాటిట్యూడ్ కనిపించట్లేదు, టూ మచ్ యాటిట్యూడ్ కనపడలా. అందుకని చెప్పి ఆ అమ్మాయి మీద ఒక సింపతి క్రియేట్ అయింది. చాలా డల్ అయిపోయింది, చాలా డౌన్ అయిపోయింది. టూ మచ్ టార్గెట్ చేసేసరికి ఆ అమ్మాయికి ఎలా ఆడాలో అర్థం కాలేదు. సో అర్థం కాకపోవడం వల్ల తగ్గిపోయింది ఆ అమ్మాయి, డౌన్ అయిపోయింది అని అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఆ సింపతి ఏదైతే వచ్చిందో, ఏదైతే ఆ పాజిటివిటీ ఏదైతే క్రియేట్ అయిందో, సో దాని తర్వాత అమ్మాయి మళ్ళీ పాత శ్రీజాగా మారిపోయింది. సో అంటే లైక్ పాత శ్రీజాగా మారిపోయింది అన్నప్పుడు నేను ఏమంటానంటే, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉండాలి, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. సో మనం అణిగి ఉండాలి. బట్ మనం అన్నీ ఉన్నా కానీ మనం అణిగిమణిగి లేకుండా మనం ఎగిరెగిరి పడాలని ట్రై చేసామనుకో ఎలాగుంటుంది. సో మనకి ఓటింగ్ లేదు, ఆ ఓటింగ్ అనేది లేదా శ్రీజాకి ఓటింగ్ లేదు. సో ఎవరొకరు ఓటింగ్ తోటి అమ్మాయి ఉండాలి. టాప్ 5 దాకా వచ్చే క్యాండిడేట్ కూడా కాదు, అంత ఓటింగ్ లేదు అమ్మాయికి. ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్ ఇంక్రీజ్ అయిపోయేసరికి అమ్మాయి ఓటింగ్ లేదు. బట్ అలాంటి అమ్మాయి లోపలికి వస్తున్నప్పుడు మనం ఫస్ట్ మనం సర్వైవ్ అవ్వాలి, దాని తర్వాత మనం గేమ్లోకి వెళ్ళాలి. ముందు మనం సర్వైవ్ అవ్వాలంటే సో మనం ఒకళ్ళని టార్గెట్ చేయాలి, సో మిగిలిన వాళ్ళని మనం మచ్చిక చేసుకోవాలి. తనూజాతో బయటకు వెళ్ళేటప్పుడు ఒక బాండ్తోనే వెళ్ళింది, మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఆ రివర్స్గా ఎందుకు వచ్చింది, అంత రివర్సల్ ఎందుకు అయింది, బికాస్ ఆఫ్ ఆ ఇద్దరు చెప్పడం వల్ల. సో దాన్ని ఆ అమ్మాయి ప్రాపర్గా అసిస్ట్ చేసుకోవడం వల్ల ఈ రోజు ఆ అమ్మాయి బయటకు ఎలిమినేట్ అవ్వడానికి కారణం. అదే తనూజా జోలికి వెళ్లకుండా ఉండుంటే మేబీ ఓట్లలో ఇంత వేరియేషన్ అట్లీస్ట్ వచ్చేది కాదు. అండ్ ఆ గేమ్స్లో అయినా కానీ మేబీ ఇప్పుడు డెమోని సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకు లాస్ట్ గేమ్ డెమోని సెలెక్ట్ చేసుకోవాలి కదా.
లాస్ట్ గేమ్ డెమోని సెలెక్ట్ చేసుకోవాలా. ఒక గేము, సెకండ్ గేమ్ మీరు ఆడారు, థర్డ్ గేమ్ మళ్ళీ మీకోసం కళ్యాణ్ ఆడాడు, మళ్ళీ ఫోర్త్ గేమ్ మళ్ళీ డెమోని సెలెక్ట్ చేసుకోవాలి కదా, లేదా గౌరవ్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది, సో డెమోని పాపం అడిగినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోలేదు. దాని తర్వాత మీరు డెమోన్తో మాట్లాడిన విధానం ఈ అమ్మాయి ఎలా ఉంది, తర్వాత లోపలికి వచ్చిన తర్వాత తనూజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయటం ఏ విధంగా ఉంది. సో కంప్లీట్గా ఒక పర్టికులర్ పర్సన్ టార్గెట్ చేస్తున్నారంటే ఈ అమ్మాయి మైండ్ వాష్ చేసి పంపించారు, ఈ అమ్మాయి మైండ్ పొల్యూట్ చేసి పంపించారు. సో ఆ పొల్యూట్ మైండ్ అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ శ్రీజానే కనిపించింది కూడా ఆబ్వియస్లీ. అంటే అమ్మాయి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా, అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే జనాలు ఫీల్ అయ్యారో రే పాపం అని, ఇప్పుడు ఆ ఫీల్ లేదు. ఆ ఫీల్ చాలా వరకు తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఆ యాటిట్యూడ్, ఆ రాంగ్గా ఎవరైతే గైడ్ చేశారో ఆ గైడెన్స్తో ఈ అమ్మాయి లోపలికి రావడం అనేది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెండర్ ఆ అమ్మాయి చేసింది. సో ఇదన్నమాట, ఇవి కారణాలు. ఆ ఇద్దరు పేర్ల మీకు తెలియందా అండి ఆ ఇద్దరు పేర్లు? ఇంకెందుకు నేను చెప్పడం, ఓకేనా? జై హింద్.